యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. త్రియేక దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు క్రీస్తు నాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, పూజ ప్రారంభములో మనము అందరము కూడా ఆలకించినట్లుగా ఈ రోజున మనందరము కూడా తల్లి తిరుసభతో కలిసి పెంతెకోస్తు పండుగ లేక పవిత్రాత్మ సర్వేశ్వరుని రాకడ పండుగను ఘనముగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజున మనము ఈ యొక్క పెంతెకోస్తు పండుగ ఆదివారం రోజున ఇక్కడ చేరిన నీవు నేను కొద్ది సమయం ఆత్మదేవుని యొక్క లేక పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క దీవెన మనకు, మన కుటుంబములకు, మన సమస్తమునకు రావాలని ప్రభువే స్వయముగా పలికిన మాటలను కొన్నిటిని ధ్యానించుకుందాం. వాక్యం చెబుతూ ఉన్నది, ఎవరైతే ప్రార్థిస్తారో వారి మీదకు ఆత్మదేవుడు దిగి వస్తాడు, ఆత్మదేవుడు ఆశీర్వాదము వారికి ఉంటుంది అని అనేకమైన వాక్యాలు మనకు ఉన్నాయి. ఇంకా లోతుగా వెళ్ళే సమయంలో మనము ఆల్రెడీ ఒక 2-3 సార్లు విని ఉన్న ఒక చిన్న స్టోరీ కాదు, ఒక చిన్న ఏదనుకుంటే అది. ఒకసారి ఒక వ్యక్తి డాక్టర్ గారి దగ్గరకు వచ్చాడు. ఒక క్రైస్తవుడు, మనలాంటి క్రైస్తవుడు ఒక డాక్టర్ గారి దగ్గరకు వచ్చాడు. ఆ డాక్టర్ గారు కూడా క్రైస్తవుడే, ఇద్దరు క్రైస్తవులే. వచ్చినప్పుడు మాటల్లో ఈ యొక్క వ్యక్తి, గురువు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, అయ్యా మీరు క్రైస్తవులు కదా, చక్కగా మీరు ఇది ఏమంటాం, మీరు డాక్టర్ గారైనా చక్కగా గుడికి వెళతారు, అన్నీ చేస్తారు కదా, నాకు ఒక సమస్య ఉంది. మీరు పితా పుత్ర పవిత్రాత్మని త్రియేక దైవాన్ని గురించి బోధిస్తారు, చెప్తారు, ప్రార్థిస్తారు కదా, సిలువ గుర్తు వేస్తున్నాం కదా మనందరం. అయితే పితైన సర్వేశ్వరుడు తెలుసు ఏ విధంగానే సృష్టిని చేశాడని మనం చదువుతున్నాం. పుత్రుడైన సర్వేశ్వరుడు ఈ లోకానికి వచ్చాడు, మనందరిని రక్షించాడు, మన కోసం మరణించాడు, మన పాపాలు మోసుకొని వెళ్ళాడు అని చదువుతూ ఉన్నాం. చక్కగా అర్థమవుతుంది ఈ రెండూ కూడా. మరి మూడో వ్యక్తి, ఈ పవిత్రాత్మ ఎవరో, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ కనపడేంటి అని అడిగి, నా దగ్గర ఒక 5 ప్రశ్నలు ఉన్నాయి, 5 ప్రశ్నలకు సమాధానం చేస్తే నేను కూడా చక్కగా పవిత్రాత్మ సర్వేశ్వరుని నమ్ముతాను, విశ్వసిస్తాను అని అన్నాడు. అయితే ఆ డాక్టర్ గారు అన్నారు, సరే మంచిది అడుగు అని అన్నప్పుడు మొదటి ప్రశ్న వేశాడు ఆయన. ఏమిటి? మీరెప్పుడైనా త్రియేక దైవములో ఉన్నటువంటి మూడో వ్యక్తి అయిన పవిత్రాత్మ సర్వేశ్వరుని మీ కళ్ళారా చూచారా అని అడిగాడు. దానికి ఆ డాక్టర్ గారు అన్నారు, లేదు అని సింపుల్ గా సమాధానం చెప్పాడు. ఇక రెండవ ప్రశ్న అండి, మీరు ఆత్మదేవుణ్ణి ఎప్పుడైనా విన్నారా మీతో మాట్లాడటం? తండ్రి దేవుడు అబ్రహాముతోను, ఈసాకుతోను, యాకోబుతోను మాట్లాడాడు. యేసు ప్రభు మనందరితో, శిష్యులతో మాట్లాడాడు. మరి ఈ మూడో వ్యక్తి పవిత్రాత్మ ఎవరితో మాట్లాడుతున్నాడు మీరు విన్నారా? లేక మీతో తెలిసిన వాళ్ళు ఎవరైనా విన్నారా అని అడిగాడు. దానికి ఆ వైద్యుడు అన్నాడు, నేను వినలేదు అని చెప్పాడు. అయితే దానిని రుచి చూశారా? యేసు ప్రభు రుచి చూస్తున్న అప్పరాక్షసాలలో తండ్రి దేవుడు ఆనాడు మన్నాను పంపించాడు వారి మధ్య ఉన్నానని. అలాగనే పవిత్రాత్మను మీరు ఎప్పుడైనా రుచి చూచారా? లేదు అని సమాధానం ఇచ్చాడు. మరి ఎప్పుడైనా వాసన చూశారా అని అడిగాడు. లేదు అన్నాడు. చివరిగా ప్రశ్న అడిగాడు. చివరి ప్రశ్న, ఎప్పుడైనా పవిత్రాత్మ సర్వేశ్వరుని మీరు అనుభవించారా?
అంటే ఈ గురువు అన్నాడు, నేను తప్పక అనుభవించాను అని చెప్పాడు. కావున ఆ తర్వాత డాక్టర్ గారు, సరేనయ్యా, ఇప్పుడు నువ్వు నన్ను 5 ప్రశ్నలు అడిగావు, నేను కూడా నిన్ను ఒక 5 ప్రశ్నలు అడుగుతా. నేను కూడా ఒక 5 ప్రశ్నలు అడుగుతా కాబట్టి ఆ 5 ప్రశ్నలకు నాకు సమాధానమి. మొదటిది, నువ్వు డాక్టర్ గారు కదా, మీరు ఎముకల డాక్టర్ అయితే, నొప్పుల డాక్టర్ అయితే ఇంకా మంచిది. మొదటిది ఏమిటి? మీరు నొప్పిని ఎప్పుడైనా చూశారా? నొప్పిని ఎప్పుడైనా చూశారా? ఎవరో నొప్పిని చూడలేం కదా. రెండవది, నొప్పిని ఎప్పుడైనా విన్నారా? మూడవది, రుచి చూశారా? నొప్పిని రుచి చూశారా? రుచి చూడలేం. లేదు అంటూ మరి తర్వాత వాసన చూశారా? నొప్పిని లేదన్నా. చివరికి అనుభవించారంటే గ్యారంటీ. నొప్పిని అనుభవిస్తేనే కదా, అయ్యో కాళ్ళ నొప్పి, అయ్యో చేతుల నొప్పి, అయ్యో మెడ నొప్పి, అయ్యో మెడచవాలన్నీ పొట్టుకుపోయాయి, అయ్యో ఇది అని అన్నీ నొప్పులే కదా. సాయంత్రం ఆ నొప్పి టాబ్లెట్ తీసుకోకుండా నిద్రపోలేం కదా. అదే విధంగా ప్రియ సహోదరులారా, మరి ఈ రోజున ఆత్మదేవుణ్ణి మనం చూడకపోవచ్చు, ఆత్మదేవుని మనము అనుభవిస్తాం. రుచి చూడకపోవచ్చు, వాసన చూడకపోవచ్చు, ఏదైనా చూడకపోవచ్చు, కానీ ఆయనను మనందరము కూడా మనందరి జీవితములో అనుభవిస్తూ ఉన్నాము. ఆయన మనందరము కూడా మనందరి జీవితములో, మన అనుదిన జీవితంలో ఆయన మనతో ఉన్నాడు. ప్రభువే స్వయముగా పలికిన మాట, పవిత్రాత్మ ఎవరు అంటే యోహాను సువార్త 14వ అధ్యాయములో 16-17 వచనాలు ఒకసారి చూద్దాం. నేను నా తండ్రిని మీ అందరి కోసం ప్రార్థిస్తాను, మనతో ఎల్లప్పుడూ వాసము ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ ఎవరు పొందుతారు? ఆయనతో ఉండేవారు, ఆయన అనుభవించేవారు, క్రీస్తును కలిగిన వారే ఆత్మను పొందుతారు. క్రీస్తుతో నడిచేవారే ఆత్మ దేవునితో జీవిస్తారు. కావున మీ అందరి కోసం నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయనే పవిత్రాత్మ. మరి ఈ రోజున అదే యోహాను సువార్త 15వ అధ్యాయములో 26వ వచనం ఒక్కసారి చూద్దాం. మీకు పంపనున్న ఓదార్చువాడును వచ్చు, ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును అన్న మాటలను ఇక్కడ చూస్తున్నా. ఈ ఆత్మదేవుడు క్రీస్తు ప్రభువు గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడన్న మాటలు చూస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం దగ్గరికి వెళదాం. ఆయనను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరము, మీకు మంచిది అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో పవిత్రాత్మ రాడు, నేను వెళితే ఆయన వస్తాడు. ఆత్మ మీకు తర్వాత 13వ వచనం నుండి చదువుదాం. సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు సత్యమునకు నడిపించును. మనలందరినీ సత్యమునందు నడిపించనగా క్రీస్తునందు నడిపించును. అదే కదా 16వ అధ్యాయం 8వ వచనంలో చూస్తూ ఉంటాం. ఎక్కడో యోహాను సువార్తలోనే మనం చూస్తూ ఉంటాం. ఆయన అంటాడు, నీ వాక్కు సత్యము, వాడు సత్యమును నడిపింపుము, నీ వాక్కు సత్యము అన్న మాటలను మనం 16వ అధ్యాయం ఎక్కడో చూస్తూ ఉంటాం. కావున సత్యము అనగానేమని పిలాతు అడిగినప్పుడు ప్రభు సమాధానం ఇవ్వలే. కారణం, సత్యము అంటే క్రీస్తు, సత్యము అంటే ప్రభువు. అదే యోహాను సువార్త
14:6 మనం చదువుతుంటాం, అనేకమైన సార్లు చదివాం. అమ్మా అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమును తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. కావున నేనే సత్యము, కావున ఆత్మస్వరూపియగు పవిత్రాత్మ వచ్చినప్పుడు ఆయన మేము సత్యమునందు నడిపించును. తర్వాత వచనం, మీరు నన్ను నిజముగా ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా మీరు ఎరిగి ఉందురు అన్న మాటలను ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు నేను కూడా ఈ యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుని పండుగ, పెంతెకోస్తు పండుగ మనము జరుపుకుంటూ ఉండగా, పెంతెకోస్తు అంటే విన్నాం 50వ రోజు అని అర్థం. పాతకాలములో, పాత నిబంధనలు పెంతెకోస్తు అనగా 50వ రోజు. అది 3 పేర్లతో పిలువబడుతూ ఉన్నదని మనము చూస్తూ ఉన్నాం. మొదటిది అది వారాల పండుగ అంటూ ఉంటారు. రెండవది కోతకాలపు పండుగ, ఎందుకంటే కోసిన తరువాత ఆ యొక్క పంట అంతా కూడా పొలాల మీద ఉంటుంది. మనం పంట కూడా గమనిస్తే కొన్ని పంటలు 40 రోజులకు వచ్చే పంటలు, 50 రోజులకు వచ్చే పంటలు, 60 రోజులకు వచ్చే పంటలు ఉంటాయి. కోతకాలపు పండుగ లేక దానిని మనం వారాల పండుగ అని, పెంతెకోస్తు పండుగ అని మనము చదువుతూ ఉన్నాం తిరుసభలో. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు నేను కూడా ఆత్మదేవుడు దిగి వచ్చినప్పుడు శ్రీసభ జన్మించింది. మన యొక్క శ్రీసభ తిరుసభ జన్మదినం ఈ రోజున. క్రీస్తు ప్రభు ఆత్మదేవుని పంపుట ద్వారా అప్పటి వరకు కూడా భయముతో నిండినటువంటి శిష్యులు, ఒకే గదిలో కూర్చొని ఉన్నటువంటి శిష్యులు, బయటకు రాలేక ఉన్నటువంటి శిష్యులలో మార్పు వచ్చింది. ధైర్యముగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యముగా బోధించే వారిగా మారారు. 4 విషయాలు మనము చూస్తున్నాం. మొదటి పట్టణంలోనికి ఒక్కసారి వెళితే, ఈనాటి మొదటి పట్టణంలో అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాల్లో మనము చూసుకుంటూ వెళితే 4 విషయాలు జరిగాయి. మొదటిది, వారు కూర్చున్న గదిలోనికి ఆత్మదేవుడు అగ్ని నాలుకల రూపములో శిష్యులందరి మీదకి కూడా దిగి వచ్చాడన్న మాటలను మనము చదువున్నాం. 2వ వచనంలోను 3వ వచనంలోను. అప్పుడు అక్కడ ఉన్న వారందరి మీదకి అగ్ని నాలుకలు వచ్చి నిలవబడటం వారందరూ కూడా చూశారు. అలాగని రెండవది, వారి భయం తొలగిపోయింది. గమనించినప్పుడు వాక్యము మొదటిలో ఏమంటూ ఉన్నది? వారందరూ యూదుల భయము చేత తలుపులు మూసుకొని పై గదిలో ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా వారి భయము తొలగిపోయింది. ఇక మూడవది, అదే రోజున దాదాపుగా 3000 మంది బప్తిస్మము జ్ఞానస్థానము పొందారని మనము చూస్తూ ఉన్నాం. అలాగని చివరిగా అక్కడ ఉన్న వారందరూ కూడా వారి వారి భాషలలో ఆ యొక్క పేతురు గారు కానీ శిష్యులు కానీ చెబుతున్న మాటలను వారి మాతృభాషలో, వారి స్వంత భాషలో ఆలకించారు అన్నది మనము చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, కావునని అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 2వ వచనం ఒక్కసారి చూద్దాం. 19వ అధ్యాయం 2వ వచనం. మీరు విశ్వాసులైనప్పుడు ఆత్మదేవుని పొందితిరా అని పౌలు గారు వారిని ప్రశ్నించెను. అందుకు వారు, మాకు తెలియదు, వినైనా వినలేదు. యోహాను బాప్తిస్మముని వారు సమాధానమిచ్చిరి. కానీ పౌలు ఎప్పుడైతే వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేశాడో అక్కడ ఉన్న వారందరూ కూడా ఆత్మదేవుని చేత దీవించబడ్డారు, నింపబడ్డారు అని మనందరము కూడా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున నీవు నేను కూడా
ఈ సంఘం, మన కథోలిక సంఘం, ఈ యొక్క ఇబ్రహీంపట్నం సంఘము కూడా ఆత్మ దేవుని చేత నింపబడాలి అంటే నీవు నేను ప్రార్థనలో జీవించాలి. మనందరం అంటాం నేను క్రైస్తవుని, మంచిదే, తప్పులేదు, అందరం క్రైస్తవులమే. క్రైస్తవులమైతే ఇక్కడ కూర్చుంటాం, లేకపోతే కూర్చోం కదా. మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, మా దగ్గర సెల్ ఫోన్ ఉంది, అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, మంచిదే. సెల్ ఫోన్ వాడాలంటే ఏం చేయాలి? ముందు సెల్ ఫోన్ పని చేయాలంటే ఏం చేయాలి? దానికి ఛార్జింగ్ పెట్టాలి. అలాగనే క్రైస్తవుడు అన్నవాడికి కూడా కొద్దిగా ప్రార్థననే ఛార్జీ ఉండాలి, ప్రార్థన ఉండాలి. అంతేగాని నాకు సెల్ ఫోన్ ఉందంటే మాత్రం ఉపయోగమా? నేను క్రైస్తవుడు మాత్రం ఉపయోగమా? మనలో ఆ యొక్క ప్రార్థన అనే ఆసక్తి, ప్రార్థించే మనస్సు మనకు ఉంటే ఆయన దిగి వస్తారు. అదే కదా, నువ్వు 10,000 కాదు 1,00,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొన్నా, దానికి ఛార్జీ లేకపోతే, ఛార్జింగ్ లేకపోతే పనికిరాదు. అలాగనే నేను క్రైస్తవుడనని చెప్పుకుంటూ ఉన్నా, నేను క్రీస్తు బిడ్డను, నేనే కాదు మా తాతల దగ్గర నుండి, మా నాయనమ్మ దగ్గర నుండి, మా ముత్తాత దగ్గర నుండి, మా జేజి దగ్గర నుండి మేము క్రైస్తవులమే, మేము ఈ సంఘానికి తప్ప వేరే సంఘానికి వెళ్ళలా, ఈ సంఘమే మా సంఘం అని ఘనంగా చెప్పుకుంటాం. మరి నీలో, ఇంత ఘనంగా చెప్పే నీలో మీ తాతల, తండ్రుల, పెద్దల యొక్క విశ్వాసం, అలాంటి ప్రార్థనా జీవితం మనందరిలో ఉన్నదా? మనం అనుభవిస్తూ ఉన్నామా? అంతేకాని ఫాదర్ గారండి మా ఇంట్లో ప్రతిరోజు గొడవే. ఆ గొడవ పోవాలంటే ప్రార్థన ఉండాలిగా. ప్రార్థన ఉంటే ఏ గొడవ లేదు. ప్రార్థన ఉంటే నీవు నిజంగా ప్రార్థిస్తున్నావు. మనం జపమాలు చెబుతాం అంటారు కదా, భక్తి ఏదో అంటారు, ఒక సామెత ఉంది, చిత్తం గుళ్ళోకి వచ్చి భక్తి చెప్పుల మీద, నీ చిత్తం దేవుడా అన్నది దేవుడి మీద అన్న. అలా కాదు కదా, మన భక్తి ఏమో బయట చెప్పుల మీద ఉండిద్ది. నా చెప్పులు ఉంటాయా ఉంటాయా ఉంటాయా, పాపయా పాపయా, ఈ మధ్య కుక్కలు తీసుకెళ్ళిపోతున్నాయి, ఎట్టి ఆత్మనో తెలియట్లేదు. అదే కదా చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్లుగా మన జీవితాలు ఉంటే అవి సార్థకతకు చెందినవి కావు. నువ్వు ఏ క్షణములో, ఉదాహరణకు వంటగదిలో ఉన్నావు, వంటగదిలో ఉన్నప్పుడు ఏం చేయాలా? వంటే చేయాలా. కాన్సన్ట్రేషన్ అంతా నువ్వు వండే వంట మీద ఉండాలా. అంతేకాని అంటా ఉంటే ఎలాగుండిద్ది? ఈ చెయ్యి, ఈ కయ్యి, ఇంకోటి అక్కడ మారటమో ఏదో ఒకటి జరిగిద్ది. కూర బాగా ఉండదు, అన్నం బాగా ఉండదు కదా. నీవు ఏ క్షణములో ఎక్కడ ఉన్నావో ఆ క్షణములో అందుకు తగిన విధముగా ఆలయానికి వచ్చినప్పుడు ఆలయములో దేవుని చెంత నీ మనస్సు ఉండాలి. అంతేకాని ఆఫీస్కి వెళ్ళి నేను జపం చెబుతానంటే అవదిగా. ఆఫీసులో కూర్చొని నేను టీచర్ని, లేకపోతే ఇంకా ఆఫీసులో కూర్చొని లేదండి ఈరోజు నేను ఉపవాసం చేస్తున్నా మా దేవుడి మీద నమ్మకంతో కాదు కదా. ఎక్కడ ఉన్నప్పుడు అక్కడ. అలాగనే ఈ రోజున నీవు నేను క్రైస్తవులమని చెప్పుకునే మనందరము కూడా, బాహ్యంగా చెప్పుకునే నీవు నేను కూడా, మనలో దేవుని మీద ఎలాంటి విశ్వాసం, నమ్మకము ఉన్నది అన్నది ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా ఆలోచించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కావుననే పౌలు గారు అడిగిన మాటలను బట్టి ఈ రోజున నీవు నేను కూడా ఒకసారి గమనిస్తే, ఇదిగో బైబిల్ గ్రంథంలో గమనించినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి లేఖలోనికి 3వ అధ్యాయం 16వ వచనములో, మీరు దేవుని ఆలయమని నివాసమని మీకు తెలియదా? ఎవరైనను ధ్వంసము చేసినచో వానిని అలాగనే అదే 6వ అధ్యాయం 19వ వచనములో, మీ శరీరము మీ అందు వసించు పవిత్రాత్మకు ఆలయమని. ఈ శరీరము మనలో నివసించు ఆత్మకు నిలయము. ఈ నిలయమైన ఈ దేహాన్ని నీవు నేను ఏ విధముగా సంరక్షిస్తూ ఉన్నాం, ఏ విధముగా దాన్ని కాపాడుతూ ఉన్నాం, ఏ విధముగా. అదే కదా గమనించండి, అననీయ సఫీరా అని ఇద్దరు భార్యాభర్తలు ఆత్మదేవుణ్ణి మోసం చేశారు.
మోసం చేశారు. గమనిస్తే అపోస్తల కార్యాలలో 5వ అధ్యాయం 3 నుండి 3-4 వచనాలు ఒకసారి చూద్దాం. ఎవరినమ్మా? పవిత్రాత్మను మోసపుచ్చుటకు నీ హృదయమును ఎలా సైతానుకు. నీ హృదయము దేనికి స్వాధీనములో ఉండాలి? ఆత్మ దేవునికి స్వాధీనములో ఉండాలి. మనం కూడా ఇంతేనండి, నిజాయితీగా నీవు ఎంత కలిగితే అంత ఇవ్వు, కానీ అలాగా దేవునికి ఎందుకు ఇవ్వాలి? ఈ రోజుల్లో మనం రోడ్డు వేసుకోవాలని ఇంటింటికి మన పెద్దలు వస్తూ ఉన్నారు. మన పెద్దలు వస్తూ చాలా మంది చక్కగా స్పందించారని చెప్తూ ఉన్నారు. చాలా మంది అందరూ కూడా సగానికి సగం పైన అందరూ కూడా వారి స్తోమత కంటే ఎక్కువగా ఫాదర్ మేము సిద్ధం, మనకు చక్కగా వేసుకుందామని అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. మంచిదే. కారణం దేవుని మీద మనకున్న నమ్మకం బట్టి. ఈ రోజున వాక్యము చెబుతూ ఉంది, అననీయ సఫీరా మీరిరువురు కూడా మీ హృదయమును ఆత్మదేవుని నుండి ఎందుకు త్రిప్పుకున్నారో, ఎందుకు మోసం చేస్తూ ఉన్నాడు ఆత్మదేవుణ్ణి? దేవుడైనా నాకింత ఇవ్వమని అడిగాడా? లేదు కదా. నీవు నిజాయితీగా నాకింత వచ్చింది, నేను ఎంత ఇవ్వగలను అని అన్నావా? లేదు, మాకింతే వచ్చింది అమ్మగా అని అబద్ధం ఆడావే. అబద్ధం ఆడితే అప్పుడు అని వాళ్ళు ఆడపిల్లలు పుడతారని. ఈరోజు ఆడపిల్లలు పుడితేనే మంచిది మగోడి కంటే. అంటే దాని అర్థం మీరు వెళ్ళి అబద్ధాలు ఆడమని నేను చెప్పటం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఆయన ఆత్మదేవునికి వ్యతిరేకమైన ప్రభు అంటూ ఉన్నాడు. మనం ఏ పాపములైనా క్షమించబడతాయేమో, కానీ ఆత్మదేవునికి వ్యతిరేకముగా పాపము కట్టుకొనినా అతని పాపము క్షమించబడదు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో గమనిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, పుట్టగొడుగుల్లా సంఘాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. పుట్టగొడుగుల్లా సంఘాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఏది నిజమైన సంఘము, ఏది అబద్ధమైన సంఘము, ఏది మంచి సంఘము, ఏది నిజమైన సంఘం అని మనకు తెలుసుకునే స్థితిలో లేవు. 4 మాటలు మంచి చెప్పగానే అయ్యా ఈ మాస్టర్ గారు చాలా మంచివాడు రా ఉన్నాడే, తర్వాత వేస్తాడు బ్యాండు, ఆయింట్మెంట్ పూసినా కానీ తెలియదు మనకు ఆ దెబ్బ. కావున ఒకసారి ఆలోచిద్దాం. ఈ రోజున వచ్చే సంఘాలన్నీ ఎక్కడి నుండి వస్తూ ఉన్నాయి? నిజంగా దేవుడే స్థాపించిన సంఘమా ఇవన్నీ కూడా? ఆత్మదేవుని చేత ప్రేరేపితమైన సంఘమా ఇవన్నీ కూడా? లేదే. ఇదిగో ఈ సంఘం ఉంది, అనిల్ పాస్టర్ గారి సంఘం. అనిల్ పాస్టర్ గారి సంఘం ఉంది ఇక్కడ. నా దగ్గరకు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చక్కగా వస్తాం. ఒక ఆయన లభిస్తాడు, ఆ ఫాదర్ గారు చెప్పేది ఏంట్రా, ఆ పాస్టర్ గారు చెప్పేది నేను చెబుతారా అని ఇందులోని సగం మందిని తీసుకెళ్ళిపోతాడు. ఆయన ఇంకో దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఇంకొక సంవత్సరం తర్వాత ఈడి దగ్గరికి ఎందుకురా, మనమే పెట్టుకుందాం. మన ఇంటి పేరు వాళ్ళందరూ ఒక సంఘంరా, ఆ ఇంటి పేరు వాళ్ళందరూ ఒక సంఘంరా. ఈ రోజుల్లో అలాగ తయారవుతూ ఉన్నాయి ఈ సంఘాలు. నిజముగా దేవుని సంఘము అయితే మొదటి నుండి చివరి వరకు కూడా విడదీయని సంఘం ఆసియన్ కథోలిక సంఘము క్రీస్తు ప్రభుని చేత స్థాపించబడి పవిత్రాత్మ దేవుని చేత నడిపింపబడుతూ ఉన్న ఈ సంఘములో ఎంతమంది వచ్చినా, ఎంతమంది వెనుక నుండి, ముందు నుండి, పక్కల నుండి ఎన్ని యుద్ధాలు చేసినా ఈ సంఘానికి డోకా లేదు. ఎందుకంటే ఇది అనిల్ ఫాదర్ గారి సంఘము కాదు, ఇది దేవుని సంఘము. ఇది నా సంఘం అయితే గ్యారంటీగా కొన్నాళ్లకు చీలిపోవాలి. కానీ ఇది కథోలిక సంఘము కావున ఇది చీలదు. చీలాలని ప్రయత్నించిన వాళ్లే వెళ్ళాలి, కానీ ఈ సంఘానికి ఏ డోకా లేదు. కావున ఆలోచిద్దాం ప్రియ సహోదరి. ఇది క్రీస్తు సంఘం. అందుకే రోమిలకు రాసిన లేఖలో 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి గమనిద్దాం. దేవుని ఆత్మ వసించినచో
మనము శరీరమునందు కాక అదండి, శరీరంతో ఆలోచించేవాడు లోకము గురించి ఆలోచిస్తాడు, కానీ ఆత్మ చేత ఆలోచించేవాడు దేవుని చేత ఆలోచింప చేయబడతాడు. తప్పులను నిజముగా తెలుసుకుని దానికి అనుగుణముగా నడుస్తాడు. సంఘాలను విడదీయడు. జనాల మధ్య లేనిపోనివి పెట్టి అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పడు. నీవు దేవుని చేత నడపబడే బిడ్డవైతే, ఆత్మ దేవుని చేత నడుపుస్తున్నా ఉన్నవాడివైతే, తర్వాత ఏమంటూ క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందనివాడు. నీవు క్రీస్తు యందు నివసించేవాడివైతే ఆత్మ దేవునితో జీవిస్తూ, అదే అధ్యాయంలో 11వ వచనం, లేవనెత్తిన ఆత్మ నశించి మట్టి శరీరమును కూడా జీవము వసగును. కారణం, మనలో నిజమైన దేవుని ఆత్మ ఉన్నది. ఆత్మ ఇతరులను అడ్డగించదు. ఆత్మ దేనిని కూడా నశింపచేయదు. అన్నిటినీ కూడా సమస్తమును భరిస్తుంది, అన్నిటినీ కూడా ఏకము చేస్తుంది, అన్నిటినీ కూడా నడిపిస్తుంది ఏకముగా. అదే క్రీస్తు సంఘము, అదే కథోలిక సంఘం, ఒకటిగా దేవునిచ్చు. అదే అధ్యాయములో 14వ వచనం ఒక్కసారి చూద్దాం. దేవుని ఆత్మ వలన నడపబడువారు దేవుని యొక్క బిడ్డలు. మరి మన కుటుంబాలు దేని చేత నడపబడుతూ ఉన్నాయి? తల్లిగా తండ్రిగా ముందు నీవు దేవుని చేత, ఆత్మ చేత, ప్రార్థన చేత నింపబడిన తల్లిగా తండ్రిగా నీవు ఉంటే నీ కుటుంబము కూడా దాని అందే నడపబడుతుంది. తల్లిగా తండ్రిగా నీవు ఏ విధముగా జీవిస్తూ ఉన్నావు? తర్వాత వచ్చినవమ్మా, బానిసత్వపు ఆత్మ కాదు, మీరు మనల్ని దత్తపుత్రులుగా, దేవుని పుత్రులుగా చేసిన ఆత్మను మనము స్వీకరించాము అని వాక్యము తెలియజేస్తూ ఉంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనందరము కూడా ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. అదే మనము ఒకసారి గమనిస్తే 2వ కొరింథీయులకు వ్రాయబడలేక 5వ అధ్యాయం 5వ వచనములో, 2వ కొరింథీయులకు వ్రాసలేక 5వ అధ్యాయం 5వ వచనములో, దేవుడే ఈ మార్పునకు మనలను సిద్ధపరిచినది. దేవుడే మనందరికి హామీగా ఆత్మదేవుణ్ణి ఉంచారు. ఆత్మదేవుడు మనందరిని నడిపిస్తాడు. కావున ప్రియ అది 2వ కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 14వ వచనం, ముందు 12వ వచనం చదువుదాం. పవిత్రాత్మరుడి ముద్దుతో మీరందరికీ పరస్పరము శుభాకాంక్షలు తెలుపుకొను. 14వ వచనం, దేవుని ప్రేమయు పవిత్రాత్మ సహకారమును మీ అందరికీ లభించాలని పౌలు గారు వాడిన పదమే మనము ప్రతిరోజు దివ్య బలిలో వాడుతూ ఉంటాం కదా. పూజ ప్రారంభంలో పితాపుత్రైన తర్వాత వాడే పదం అదే కదా. పవిత్ర పితైన సర్వేశ్వరుని ప్రేమ, పుత్రుడైన సర్వేశ్వరు సహకారము, పవిత్రాత్మ దేవుని యొక్క మీతో ఉండునుగా. కానీ పౌలు గారు చెప్పిన బైబిల్ వాక్యాలనే మనము వాళ్ళకి చెబుతూ ఉన్నాం. కావున ఆత్మ దేవుని ఆవరింపు మనందరినీ కూడా సన్మార్గములో నడిపిస్తుంది కదా. ఆత్మదేవుని వరాలు ఉన్నాయి, ఆత్మదేవుని అనుగ్రహాలు ఉన్నాయి కదా. 7 వరాలు 12 అనుగ్రహాలు. చెప్పమన్నావు అనుకో, ఫాదర్ గారికే రావురా, మనం ఏం చదువుతాంలే, పక్కనుందాం కొంచెంసేపు అనుకుంటాం కదా. రేపటి నుంచి అన్ని వస్తాయి మళ్ళీ పిల్లలందరికీ. కాటేజియం క్లాస్కి వెళ్తే అన్ని మళ్ళీ బయటకు వస్తాయి. చూద్దాం, వేసి మొత్తం అన్ని ఒక్కోటి దాచినవన్నీ బయటికి తీద్దాం, ఒక్కొక్కటి బయటికి తీద్దాం. దేవునితో నడుద్దాం, దేవునితో జీవిద్దాం. అప్పుడే కదా బైబిల్లో చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఇదిగో పాత నిబంధనలో ఒక ఆత్మదేవుని యొక్క అనుగ్రహాలు ఉన్నాయి, దేవుని దీవెనలు ఉన్నాయి. అందుకే మనం గమనిస్తే
వాక్యము చెబుతూ ఉన్నది, ప్రార్థన చేసే వారిపై పవిత్రాత్మ దేవుడు దిగి వస్తాడు. ఈరోజు అదే కదా జరిగింది. ఈనాటి మొదటి పట్టణంలో 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలను మనము గమనిస్తే బలమైన గాలి వంటిది గదిలోనికి నిండెను. వారికి కనబడిన ప్రార్థించిన వారందరి మీదకి. అదే కదా దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం 6వ అధ్యాయం 10వ వచనం. విని దానియేలు అనుదినము చేయనట్లే మోకరెళ్ళి ఎన్నిసార్లు అంటండి? 3 సార్లు అన్నం తింటాం. 3 ప్లేట్లు, ఉదయం ప్లేట్, మధ్యాహ్నం ప్లేట్, సాయంత్రం ప్లేట్. ఇక్కడ ఏనేం చేస్తున్నాడు? 3 సార్లు ప్రార్థిస్తూ ఉన్నాడు. అట్లీస్ట్ కంచం ముందు కూర్చోపడనైనా ఆయన గుర్తుకు తెచ్చుకుంటామంటే కాకనం. పెట్టుకోండి, పెట్టి ఆకలి అవుతుంది, ఎంతసేపు ఉంచావు అంటామే, పెట్టు 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 అంటామే. కానీ మచ్చసంగా కూర్చొని అదేమంటే ఒక కాలు ముందు కుర్చీలో కూర్చుంటాం, ఇలా పెడతాం, ఇలా టీవీ మొబైల్ రిమోట్, ప్రశాంతంగా కింద కూర్చున్నాము లేదా టేబుల్ మీద కూర్చోను, తిని మిగతాయి చేసుకున్నాం. అది లేదు, పెట్టుకురా నేను ఎక్కడే ఉంటా, టీవీ చూడాలా, మ్యాచ్ పోతుంటాయి, సోఫాలో కూర్చుంటాడు వీడు పెద్ద లాడ్డాము కూడా అన్నట్టు. మనమే అన్ని తీసుకురావాలి, మంచినీళ్ళు తీసుకురావాలా, నీళ్ళు తీసుకురావాలి, అది తీసుకురావాలి, అయిపోయింది తీసుకురా, కొంచెం కూర తీసుకురా, కొంచెం అన్నం తీసుకురా, పెరుగు తీసుకురా, ఎక్కడే ఉంటాడు వీడు కదలని శిల్పం లాగా. ఎలా జరిగేది ఇదే. మా చిన్నప్పుడు వంటగదిలో అన్నం తింటే తిను, లేకపోతే మానుకో. పేట ఉండిద్ది, పేటేసుకో, కూర్చో, అన్నం పెడతాను, చక్కగా మంచినీళ్ళు పెడతాను, నీకు ఏది కావాలో అక్కడే కూర్చొని పెడతాను, తింటే తిను, బయటికి పేట తీసుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు అనుకో, టీవీ ముందు కూర్చుంటేనే అన్నం తింట, టీవీ లేకపోతే నాకు అన్నం వద్దు. టీవీ ముందు ఉంటేనే, టీవీ ఆన్ చేస్తేనే, సెల్ ఫోన్ ఇస్తేనే తింటా, లేకపోతే నాకు వద్దు. 2 రోజులు ఆపండి, వాడే కడుపు కాలేచి కూర్చొని తింటాడు. ఒక్కడే కొడుకండి, ఒకటే కూతురండి, మరి ఇంత కష్టపెడితే ఎలాగండి? మీరే వాళ్ళని నాశనం చేస్తున్నారు. చిన్న మతం ఉదాహరణ, పోయిన వారం శ్రీకాకుళంలో జరిగింది. 10వ తరగతి పాస్ అయ్యాడు వీడు. 10వ తరగతి పాస్ అయ్యాడు. వాళ్ళ అమ్మని చంపాడు. ఎందుకు? వీడు 10వ తరగతి రాసే పరీక్షలకు ముందు స్కూల్కి వెళ్తుంటే వీడు ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు. లవ్ లెటర్ రాస్తే టీచర్ గారు, ప్రిన్సిపాల్ వీళ్ళ అమ్మా నాన్న పిలిపించి, అమ్మా మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, కొంచెం భయం చెప్పండి, నేను చెబితే మళ్ళీ వేరేగా మారుతున్నా ఈ రోజుల్లో, అమ్మా భయం చెప్పండి అని చెబితే పాపం వాళ్ళ అమ్మా నాన్న, అరే బాబు మంచిగా ఉండరా, ఇలాంటి వద్దురా, మనకి ఎందుకురా, నాశనం అవుతావు, ఇవన్నీ వద్దురా, వయసు ఈ వయసు కాదు, ఇది చదువుకునే వయసు అని వాళ్ళమ్మ రోజు అప్పుడప్పుడు ఇంట్లో చెబుతూ ఉండేదంట. సో పరీక్షలు అయిపోయినాయి, అది కూడా సమస్య పోయింది. ఆ తగాదా కూడా అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత వీడు ఇంకా మనకి పరీక్షలు అవగానే మన కింగులు దాటి పట్టుకుంటాం. ఈరోజు పెద్ద స్టార్ అయినట్టు, రోహిత్ శర్మనో, ఇంకో శర్మనో, ఆ శర్మనో, ఈ శర్మనో ఉన్నారు కదా క్రికెటర్లు ఎవరో, వీడు పట్టుకొని రోజు గ్రౌండ్కి వెళ్తున్నాడంట ఆడటానికి. అక్కడ కొత్త కుర్రోడు పరిచయం అయ్యాడు వీడికి. ఓ ఫ్రెండ్ ఆటోలో కుర్రోడు పరిచయం అయ్యాడు. అక్కడ పరిచయం అయితే ఆ ఫ్రెండ్షిప్ చాలా క్లోజ్ అయిపోయింది 10-15 రోజుల్లోనే. వీడు అంటున్నాడు, అరే బాబు రోజు మా అమ్మ ఇంట్లోకి వెళ్ళగానే
అలాగుండమ్మా, చక్కగా చదువుకోరా, ఎందుకురా ఇవన్నీ దోలుగా తిరగటం, మంచిగా ఉండని చెబుతుందిరా, ఎన్నలేకపోతున్నానంటే, అరే మనం ఒకటి చేద్దాం, మనం ముంబై వెళ్ళిపోయి డాన్లు అవుదాంరా, రౌడీలు అవుదాం, పెద్ద అసలు ముంబైని వెళ్దాం ఇలా అన్నమాట. సరే అనుకున్నా. అయితే మనం ఏం చేయాలి? డబ్బులు కావాలి వెళ్తాను ఛార్జీలకి. సరేరా వెళ్దాం అని ఈడు కూడా నమ్మాడు. ఈ పిల్లగాడు ఇంటికి వచ్చాడు, ఇంట్లో చూశాడు, బీరువాలో కొద్దిగా డబ్బులు బంగారం కనపడ్డాయి. ఒక రోజు వెళ్ళి ఫ్రెండ్కి చెప్పారు, అయితే అమ్మని రోజు తిడుతుంది కదరా, నమ్మని చంపేసి వెళ్ళిపోదాం అని అనుకుని వచ్చి వాళ్ళమ్మ ఆ రోజు పక్కనే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిందంట. వాళ్ళ అమ్మమ్మ గారు కూడా అదే ఇల్లు, మా ఊరి మాదిరిగానే, మా ఇంటి పక్కనే అమ్మమ్మ గారి ఇల్లు నాకు. అలాగనే అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే ఫోన్ చేసి, అమ్మని పంపించు, నేను అన్నం తినాలి, అన్నం పెట్టాలంటే వాళ్ళ అమ్మ వచ్చింది. వచ్చి ఇంటి బయట వరండాలో బాత్రూమ్ దగ్గర సింక్ దగ్గర చేతులు కడుక్కుంటూ ఉంటే వీడు వెళ్ళాడు. ఫ్రెండ్ వెళ్ళి వాళ్ళ అమ్మని కొట్టుకుంటూ వీడు 16 సార్లు వాళ్ళ అమ్మని పొడిచాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 16 సార్లు వాళ్ళ అమ్మను పొడిచాడు. గుడ్డలో చుట్టి తీసుకెళ్ళి ఒక కోనీరులో వేసేసి ఇంట్లో ఉన్న 5,000 10,000 డబ్బులు బంగారం తీసుకొని ఉడాయించారు. వెళ్ళిపోవడం జరిగింది. పోయినోళ్ళు పోయారా, ముంబై వెళ్ళారు, అహ్మదాబాద్ వెళ్ళారు, అలాగా 4-5 ఊళ్ళు తిరిగి మళ్ళీ విజయవాడ వచ్చి మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళగానే కొట్టుకున్నాను. ఇది జరిగింది. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఎవరు దానికి కారణం? ఇంటిలో బిడ్డ చెడుగా తిరుగుతున్నాడు అనడానికి కారణం అమ్మా నాన్నే. చిన్నప్పుడు ఒకడే కొడుకు, ఇద్దరే మగపిల్లలు, అందరూ మగపిల్లలే, నాకు ఆడపిల్లలు లేరు. అయితే ఏంటి? టెన్షన్ చేతగానప్పుడు సంఘంలో తాగుబోతుల మాదిరిగా, జులాయిల మాదిరిగా రోడ్ల మీద వదిలేయటమా మన పని? పిల్లలను పెంచే పద్ధతి చిన్నతనము నుండి బైబిల్లో ఉన్నది. శ్రీరాఘుపదేశ జ్ఞాన గ్రంథంలో ఉన్నట్లుగా నీ బిడ్డలను పెంచుతున్నావా? తర్వాత రోజు కష్టమేనండి, రోజు కన్నీళ్ళేనండి, రోజు బాధలేనండి. ఎందుకు ఇది అవసరమా మన కుటుంబాలకు? బిడ్డలను చిన్నతనము నుండి అదేమంటే అడగ్గానే డబ్బులు ఇవ్వటం. 2 లెంపలెత్తి మూసుకొని కూర్చుంటాడు. అదేమంటే అదేలేండి, ఇదేండి, నసుగుతూ ఉంటే నీ కుటుంబాలు చివరికి నట్టేట్లో ముంచేస్తారు. శాంతి ఉండదు, సమాధానం ఉండదు నీ కుటుంబంలో. ఈ రోజున ప్రార్థించే కుటుంబం అయితే నీ పిల్లలు కూడా దానియేలు ఏం చేస్తూ ఉన్నాడు? రోజుకు 3 మారు ప్రార్థించాడు. ప్రతి దానికి కోసం కూడా ప్రార్థించాడు. మోనికమ్మ అగస్తీని గారి కోసం 30 సంవత్సరాలు ప్రార్థించింది. నిజంగా నీవు ప్రార్థించే తల్లివా, ప్రార్థించే తండ్రివా? ఆత్మ దేవుని చేత నీ కుటుంబము నింపబడే కుటుంబముగా ఉన్నదా? ఈ రోజున ఆలోచించి ఒక్కసారి, ఎక్కడ సమస్య దాగి ఉంది నీకే తెలుస్తుంది. ఆలోచించు. ప్రతి దానికి ప్రక్క వారి మీదకి నెట్టేయటమే. వాడితో తిరిగాడండి, అందుకే నా కొడుకు ఇలాగ తయారయ్యాడండి. వాడితో తిరిగితే నీ కొడుకు తయారవ్వాలి రూల్ ఉందా? లేదు కదా. దేవునితో తిరిగే బిడ్డలు కానీ. అందుకే నేను వచ్చిన దగ్గర చూస్తున్నా, పిల్లలను ఆదివారం గుడికి తీసుకెళ్ళండి, ఇక్కడ కూర్చోబెట్టండి, నా ప్రక్కన కూర్చోబెట్టండి. కంఫర్ట్ అడ్వర్టైజ్మెంట్, రారా నా పక్కన కూర్చో అని నేను పిలుస్తుంటే మా వాడు వద్దులేండి. ఇక్కడ కూర్చోబెడితే పిల్లలు చెడు మార్గములో నడిచే స్థలము కాదు ఇది. మీరందరూ అక్కడ కూర్చుంటున్నారు, మీ పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారు అంటే దేవునికి దగ్గరగా, పవిత్ర పీఠానికి దగ్గరగా నీ కొడుకు కూతురు ఉంటే నీ కుటుంబము కూడా దేవునికి దగ్గరగా ఉంటుంది. నడవడికలో దగ్గరగా ఉంటారు, నమ్మకలో దగ్గరగా ఉంటారు, ఆత్మీయతలో దగ్గరగా ఉంటారు. ఆ ఫాదర్ గారికి ఏం పని ఉందరా? సెలవుల్లో గుడికి పంపించమంటే ఆ ముందు ఒక 10 రోజులు 5 రోజులు గుడికిమని వచ్చారు. తర్వాత నేనేమన్నా, రోడ్డు అవతల పిల్లలు వద్దులేయా, రోడ్డు యువతల పిల్లలేరండ్రా అన్నా. ఇటు పక్కన చాలా మంది ఉన్నారు.
ఉదయాన్నే 6ంటికి లెగుస్తాం, మన పూజ 7 గంటలకి. కొద్దిగా ముఖం కడిగించి చక్కగా ముస్తాబు చేసి పంపించవచ్చు కదా. మనమే బద్ధకస్తులు. ఇంక మన పిల్లలకి మనమేం నేర్పుతాం? మనమే, ఆ పదం వాడకూడదు కదా, మనమే ఇంకా దిగజారే స్థితిలో ఉంటే మన పిల్లలకి ఏమి నేర్పుతాం? నువ్వు కూడా స్కూల్ లేదు, క్యారేజీ కట్టాల్సిన అవసరం లేదు, నేను కూడా తయారై చిన్నగా ఇద్దరం కలిసి గుడికొచ్చి వెళదా. అమ్మో అమ్మో, గుడే ఫ్రీ బస్సేగా. ఆటో మహా అయితే 10 రూపాయలు లేక 15 రూపాయలు స్టేజీకి. తీసుకొస్తే సొమ్మేమైనా పోయిందా? పిల్లలను బడి తెరిస్తే ఎటు గుడికి రాము. అదేమంటే మా పిల్లగా IASకి తయారవుతున్నాడండి, వాడు చదివేది 1st క్లాసే. ఇప్పటి నుంచే IIT ఫౌండేషను, ఈ ఫౌండేషను, ఆ ఫౌండేషను. దేనికి? తెలుగు మీడియం చదివిన వాళ్ళమే ఇక్కడ చక్కగా ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి ఒక్క సెంటెన్స్ ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్పండి, ఎక్కడ ఉన్నారు ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని? ఒక్కడికి రాదు. పేరుకి ఇంగ్లీష్ మీడియం. ఒక సెంటెన్స్ క్లియర్గా తప్పు లేకుండా రాయమనండి. అటు తెలుగు రాదు, ఇటు ఇంగ్లీషు రాదు, ఏదీ రాదు. రెండిటికి చెడ్డ రేవడిగా మన పిల్లలు తయారవుతున్నారు. అట్లీస్ట్ దైవ జ్ఞానములో, అట్లీస్ట్ ప్రేమలో దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపుదామంటే అది కూడా బహుగమ్యం అయిపోతుంది, బహు తక్కువ అయిపోతూ ఉంది. ఒకసారి ఆలోచిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. ప్రార్థించిన కుటుంబాలు దీవించబడ్డాయి. గమనిద్దాం అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనంలో. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఇంకనూ మాట్లాడుచుండగా వారందరిపై, అందులో కొర్నేలి అతని కుటుంబం అంతా కూడా దేవుని ఆత్మచేత దింపబడింది. ఎప్పుడు? దేవుని వాక్యము వింటూ ఉన్న సమయములో. మరి నీ కుటుంబం అంతా కూడా మనం చాలా చక్కగా చదువు, కుటుంబ సపరివార సమేతంగా గుడికొచ్చే కుటుంబాలు ఎన్నున్నాయి ఇక్కడ. నువ్వు వెళ్ళులే, నేను ఇంట్లో కూర్చుంటాను భర్త అంటాడు ఒక వారం. నువ్వు వెళ్ళులే పిల్లలు తీసుకొని, నేను ఇంట్లో కూర్చుంటానని భార్య అనేది ఒక వారం. పిల్లలేమో మమ్మీ డాడీ పోయిన 2 వారాలు మేము వచ్చాంగా, మీరిద్దరు వెళ్ళిరండి, ఈ రోజు మేము ఇంట్లో ఉంటాం. ఇది నేటి సమాజంలో చూసేది. అదే వంతులు, అది మా ఇంటికి తాళం వేయకూడదు, మా ఇంటికి తాళం వేసి గుడికి రాకూడదంట. ఇది ఎక్కడ న్యాయమో? ఫాదర్ గారు 5 నిమిషాలు లేటుకొచ్చి ఎన్ని మాటలు అంటాం. ఫాదర్ గారు పూజకి అక్కడి నుంచి ఇక్కడికి 5 నిమిషాలు లేక 2 నిమిషాలు పూజ సమయం కంటే ప్రార్థన వెంటనే లేకపోతే ఏంటి ఫాదర్ గారికి ఏం పని ఉంది, తొందరగా వచ్చి పూజ చేసి వెళ్ళొచ్చు కదా, ఆయనకి ఏం పనా బాట, ఎప్పుడు లేటే అనేవాళ్ళు లేరా? మీరైతే అరగంట లేటుగా రావచ్చు, పూజ ప్రారంభంలో రాకూడదు. నేనైతే టయానికి రావాలి, టయానికి ముగించాలి. మీరైతే మీకొక న్యాయం, నాకొక న్యాయమా? ఇదెక్కడి న్యాయం? కదా. ఈరోజున ఆత్మదేవుడు మనల్ని అడుగుతూ ఉన్నది. వారందరూ వాక్యమును వినుచుండగా ఏం జరిగిందంటే వారందరి మీదకి ఆత్మదేవుడు దిగి వచ్చాడు. వారందరూ ఆత్మదేవుని చేత ఆవరించబడ్డారు అని కొర్నేలి అతని కుటుంబం అంతా దీవించబడింది. మరి ఈ రోజున నీ కుటుంబం అంతా దీవించబడాలి అంటే దేవుని సాన్నిధ్యములో, దేవుని ముందు నీవు నిలబడి మాట్లాడుతున్నావా? నిలబడి ఉంటూ ఉన్నావా? ఆదికాండములో 41వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం. పాత నిబంధనలో యోసేపు ఏ విధంగా ఎలాంటి వ్యక్తో అక్కడ మనం చదువుతూ ఉన్నాం. దేవుని ఆత్మ గల ఇట్టి మానవుని మనము చూడగలమా? ఇంతటి గొప్ప కుటుంబం, ఇంతటి మంచి కుటుంబం మన సంఘంలో ఉంటే ఇలాంటి కుటుంబం, తల్లి తండ్రి బిడ్డలు మనము చూడగలమా అని అందరి చేత ఆశీర్వదించబడే కుటుంబం కాదు ఈ కుటుంబం ఉన్నదా? కావునని ప్రియ సహోదరి సహోదరులారా,
అదిగో అదే దేవుడు ఈ రోజున నీ మీదకి నా మీదకి రావాలని కోరుతున్నారు. నిర్గమకాండం 31వ అధ్యాయం, నిర్గమకాండం 31వ అధ్యాయములో 1 నుండి చదువుకుంటూ వెళితే బెసలేలు అనే ఒక వ్యక్తిని అక్కడ చూస్తూ ఉన్నా. బెసలేలు అనే ఒక వ్యక్తిని ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మొదటి నుంచి చక్కగా చదవండి అమ్మా, 1 నుంచి. ఆ చెందిన ఆ ఆ బెసాలేలుని ఎన్నుకొంటిని. ఆ నేను అతని దైవాత్మతో నింపి తిని సుందరమైన వస్తువును తయారు చెయ్యక నేర్పును, సామర్థ్యమును, నైపుణ్యమును, తెలివితేటలను అదండి దేవుడు ఇస్తేనే ఇవన్నీ మనకు వస్తాయి. అంతేకాని మా అబ్బాయికి 100కు 100 ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇవ్వకుండా, ఈయన దగ్గర నుండి రాకుండా నీకు ఏదీ రాదు. ఆయన అంటూ ఉన్నాడు, నేను అతనికి నా యొక్క ఆత్మతో నింపుతాను, అతనికి నైపుణ్యాలను నేను ఇస్తాను. మరి ఈరోజు నీ కుటుంబంలో నీ బిడ్డలు నైపుణ్యముగా, మా అబ్బాయి బీటెక్, కానీ వాడికి ఏమీ రాదు. సివిల్ ఇంజనీరు, మెకానికల్ ఇంజనీరు, దానికంటే నాలాంటి ఐటీ వాడి బెటర్. కరెక్ట్గా పనిచేస్తాం, ఏ వైర్ ఎక్కడ పెట్టాలి, లేదా ఏది ఇక్కడ చూడాలి ముందుగా ఆలోచించుకుంటాం. చూసుంటా నేను ముందుగా చాలా ఆలోచిస్తాను. ఇది ఎక్కడుంటే అలాగా, అది ఎక్కడుంటే అలాగా, ఇది ఎక్కడుంటే అలాగా. ప్రిసిషన్ అనేది దేవుడిచ్చిన వరం, మనకు వచ్చింది కాదు. ఇది మనమేదో ఆయన వరం. ఎప్పుడు ఆయనతో నీవు జీవిస్తే, ఆయనతో ప్రార్థిస్తే, ఆయన ఎందుకు నివసిస్తే, ఆయన ఏమంటున్నాడు వాక్యము, నా ఆత్మతల్లో ఉంచుతాను, అతనికి నైపుణ్యాన్ని, అతనికి తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాను, చక్కగా ఎదిగే విధముగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆయన ఇస్తాడు. కావున ఈ రోజున నీవు నేను ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆయనను అడుగుతూ ఉన్నాం. ఇది బబలిలో దీవించమని అడుగుదాం. పవిత్రాత్మ దేవుని పండుగ, ఆత్మదేవుడు ఆవరింపు మనందరి మీదకి రావాలని ప్రార్థిద్దాం. అందరం కూడా బైబిల్ మూసివేద్దాం. కొద్ది సమయం చేతులు జోడించి కళ్ళు మూసుకొని తల్ల వంచి ప్రార్థించుకుందాం. ప్రార్థన చేద్దాం. ఆత్మదేవుడు, త్రియేక దైవం, ఈ రోజున పవిత్రాత్మ సర్వేశ్వరుని మహోత్సవం రోజున మనందరిని దీవించమని, మనందరిని ఆశీర్వదించమని, మనందరిని తన కృపలో, తన దయలో, తన ఆశీర్వాదములో నడిపించమని ఆత్మదేవుణ్ణి అందరం అడుగుదాం. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. అందరం ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా, మాపై దిగిరావా, దిగిరావా. ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా, ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. దారిలో నీ
నడిపిన ఆత్మ దిగిరావా ఎడారిలో నడిపిన ఆత్మ దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా ఆనాడు యేసయ్యా నీవు ఈ ఆత్మను మా మీద కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చిన మాటలు ఈరోజు జ్ఞాపకపరుచుకుంటుంది. మేమందరము కూడా ఈ రోజున పెంతెకోస్తు పండుగ రోజున శ్రీసభ స్థాపన రోజున నీ వాక్యమును ఆలకిస్తూ నీ ముందు వినయముతో వినమ్రతతో తలలు వంచి చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఆత్మీయంగా నేను చూస్తూ అడుగుతున్నాము ప్రభువా, మా కుటుంబాలను ఆశీర్వదించయ్యా, మా బిడ్డలను దీవించయ్యా. ఇదిగో అలనాడు కొర్నేలి అతని కుటుంబము కూడా నీ వాక్యమును వింటున్న సమయములో నీ ఆత్మ చేత దీవించబడిన విధముగా 3 రోజులు ఉపవాసం ఉన్న పౌలు గారి యొక్క గదిలోనికి అననీయ ప్రవేశించి, సోదరుడా పౌలు, యేసు నామములో నిన్ను దీవిస్తూ ఉన్నానని చెప్పగానే ఆయన ఆత్మ దేవుని చేత ఆవరించబడిన విధముగా స్టెఫాను ధైర్యముతో తనను హింసిస్తున్న వారిని కూడా నీ యొక్క ఆత్మ చేత ప్రభువా ఎదిరించిన దానిని బట్టి, నిలబడిన దానిని బట్టి ఈ రోజున మేము జ్ఞాపకపరుచుకుంటూ అడుగుతున్నామయ్యా. మా కుటుంబాలను దీవించి, మా కుటుంబాల కష్టాలలో నీ ఆత్మను మాకు తోడుగా ఉంచి వాటిని ఎదుర్కొనే మనస్సు, వాటి యందు నమ్మకము, నీ యందు నమ్మకముతో వాటి ఎడల వచ్చే ప్రతి సంకట స్థితిలో కూడా నీవే మాకు ఆధారమైన నడిచే బిడ్డలుగా దీవించమడుగుతున్నాము ప్రభువా. రోజున మరొకసారి నీ ముందు ఉంచి ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రోజున మమ్ములను, మా కుటుంబాలను నీ ప్రేమతో, నీ దయతో, నీ కృపతో దీవించమని అడుగుతూ ఉన్నాం. యేసయ్యా, నీవు లేనిదే నేనేమీ చేయలేం. ఇవి ఇస్తానన్న ఆదరణకర్తని ఈ రోజున మా అందరి మీదకి కుమ్మరించమని అడుగుతూ ఉన్నాం. అలనాడు పేతురు ప్రార్థన చేసినప్పుడు, పేతురు ప్రసంగించినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా వారి వారి భాషలలో ఆత్మ దేవుని ప్రేరణ చేత నింపబడి ఆలకించిన విధముగా నీ సంఘాన్ని దీవించమని, నీ సంఘ బిడ్డలను, కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. రోజున ప్రభువా నీ ముందు ఉంచి అడుగుతూ ఉన్నాం. చిన్నారి బిడ్డల ముఖ్యంగా రేపటి నుండి మా సంఘములు, మా విచారాలు జరగబోతున్న చిన్నారి బిడ్డల సదస్సులను ఆశీర్వదించమని అడుగుతున్నాము ప్రభువా. ఆ బిడ్డలను ఆత్మ దేవుని చేత నింపమని, వారికి కావలసిన నీ ఆశీర్వాదాలను కుమ్మరించమని అడుగుతున్నామయ్యా. నీ దయతో, నీ కృపతో, నీ ఆశీర్వాదముతో నింపి నడిపించమని అడుగుతూ ఉన్నాం. తల్లి మరియమాతను ఆవరించిన ఓ ఆత్మ, ఎలిజబెత్ను ఆవరించిన ఓ ఆత్మ మా మీదకి కూడా దిగి వచ్చి మా సంఘములను ప్రతి బిడ్డను కూడా ఆవరించి వారిని దీవించమని మీ యొక్క ప్రేమలు అడుగుతున్నాం. మా ప్రభువైన అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.